365 రోజుల బైబిల్ పఠన ప్రణాళికలో 229వ రోజు ఆగస్టు 17వ తారీఖు 2023. ఈనాటి భాగంలో 3 అధ్యాయములు, పాత నిబంధన గ్రంథము నుండి 2 అధ్యాయములు, కీర్తనల గ్రంథంలోని 107వ అధ్యాయము, 108వ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథం నుండి 1 అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రికలోని 5వ అధ్యాయము. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథంలోని 107వ అధ్యాయంలో ఉన్న 43 వచనములు. పంచమ స్కందము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టియో, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియో వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టియున్నాడు, ఇనుప గడియలను విరగగొట్టియున్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నయో వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టియో, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. అది దాని అంతరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ నుండిరి. శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటూ అటూ తూలుచుండిరి. వారు ఎటూ తోచకయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజంలో వారు ఆయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచట కాపురముంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు
రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు. మోసగాండ్రందరూ మౌనముగా నుందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. ఇంతటితో కీర్తనల గ్రంథంలోని 107వ అధ్యాయంలో ఉన్న 43 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము కీర్తనల గ్రంథంలోని 108వ అధ్యాయము. గీతము దావీదు కీర్తన. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయను. స్వరమండలమా, సితార మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు. నేను ప్రహర్షించెదను. షెకెమును పంచిపెట్టెదను. సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము. ఎదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును. ఫిలిస్తీను బట్టి జయోత్సవము చేసియున్నాను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడియున్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించుదుము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. ఇంతటితో కీర్తనల గ్రంథంలోని 108వ అధ్యాయంలో ఉన్న 13 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రికలోని 5వ అధ్యాయంలో ఉన్న 14 వచనములు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మా విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమెన్. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. ఆమెన్. ఇంతటితో పేతురు రాసిన మొదటి పత్రికలోని 5వ అధ్యాయంలో ఉన్న 14 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటితో పేతురు రాసిన మొదటి పత్రిక పూర్తి చేయబడినది.
ఈనాటి భాగంలోని 3 అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి, 2 అధ్యాయములు కీర్తనల గ్రంథంలోని 107వ అధ్యాయము, 108వ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథం నుండి 1 అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రికలోని 5వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.